అన్నా, పట్నం నుంచి 100 మంది మనుషుల్ని రప్పించు. ఉంటే నేనే నా ప్రాణాలతో ఉండాలి, లేదా వాడైనా ఉండాలి. నమస్కారం. నమస్కారం అయ్యా. పాపం 4 ఏనుగులు రాత్రింబవళ్ళు కష్టపడి కుప్పనూరుస్తున్నాయి బాబు. జాగ్రత్త వినాయకులు, గింజ నలిగితే మానవ ప్రాణం విలవల్లాడుతుంది. కాస్త చూసి మెత్తగా తొక్కండి. మన దుర్గమ్మ తల్లి చలం వల్ల ఈసారి ఎకరానికి 10 బస్తాలు ఎక్కువ రాలే బాబు. శ్రీశైలం గారు, మన పంట పండించిన రైతన్నలకు, మన దగ్గర పనిచేస్తున్న ఈ పని వాళ్లకు, గ్రామంలో ప్రతి పేదవాడికి ప్రతి ఏటా ఇచ్చేదానికన్నా 10 బస్తాలు ఎక్కువ ఇచ్చి పంపించండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? దిగుబడి ఎక్కువగానే ఉన్నా పెట్టుబడి కూడా ఎక్కువే అయింది బాబు. ఈ లెక్కన 4వ వంతు పంట కూడా మన గాదెలకు చేరత. అన్నదాత కూడా అన్నం తినాలి కదా బాబు. ఇవి ధాన్యం కాదయ్యా, వాళ్ళ చెమటకు ప్రతిరూపాలు. సమాజమే దేవాలయంగా, అందులో పేదవాడే దేవుడిగా భావించే వంశం మాది. వాళ్ళ చెమటతో మనం పన్నీరు స్నానం చేయకూడదయ్యా. వాళ్ళు బాగుంటే ఈ గ్రామం బాగుంటుంది, ఈ రాష్ట్రం బాగుంటుంది, తద్వారా ఈ దేశం బాగుంటుంది. ఇచ్చి పంపించండి అయ్యా. అలాగే బాబు. బాబు గారు, బాబు గారు, కాపాడండి బాబు. బాబు, మీ చేతులతో పెళ్లి చేసి అక్షంతలేసి ఆశీర్వదించిన నా కొడుకు కోడల్ని ఆ ఏర్రా సంపబోతున్నాడు బాబు. దీవించిన ఈ చెయ్యి ఉన్నంత కాలం వాళ్ళెప్పుడూ చల్లగానే ఉంటారు. ఈ ఆనంద భూపతికి శిక్షించడమే కాదు, రక్షించడం కూడా తెలుసు. అశ్వమేధం గురించి పురాణాల్లో వినుంటారు మీరు. ఈ రోజు నేను నరమేధం చేస్తున్నాను. నా ఇంట్లో పనిచేసే పాలేరు కుక్కవి నా కూతురు చేసుకుని నా ముందే బతికేద్దాం అనుకున్నావా? ఆనంద భూపదేవన్న దేవుడు అనుకున్నావా? దీవిస్తే చల్లగా బతికేయడానికి. పెళ్లి చేయమని తీర్పు చెప్పగలడేమో గాని నా కంఠంలో ప్రాణం ఉండగా మీ చేత కాపురం చేయించలే. మీకు దండం పెడతాను. ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాం. మమ్మల్ని చంపకండి నాన్న, వదిలేయండి. ఎప్పుడైతే వేరే కులం వాడిపై మనసు పడ్డావో అప్పుడే కుల ప్రశ్నలు అయిపోయావు. పుష్టున్న వాడిని నేను ఇంట్లో తిరగనిస్తాను గాని ముట్టుకోవడానికి కూడా అర్హత లేని ఈ కులం తక్కువ వాడిని తిరగనివ్వను. మీ అందరికీ ఇదే చెప్తున్నాను. మళ్ళీ ఈ ఊర్లో ఎవరైనా ఇలా చేస్తే వీడికి పట్టిన గతే మీకు పడుతుంది. ఆనంద భూపతి, ఆనంద భూపతి రాజు, నేను ఆశీర్వదించిన వాళ్ళ ప్రాణం మీదకొస్తే ప్రాణం ఇచ్చైనా కాపాడుకుంటాను. భక్తుడు పిలిస్తే వచ్చేది ఆ భగవంతుడైతే శత్రువు పిలిచినా వచ్చేది ఈ ఆనంద భూపతి రాజు. అయితే నీ కండలు చూసి భయపడటానికి కన్యాలగ్నంలో పుట్టలేదురా, సింహలగ్నంలో పుట్టిన వాడిని. నెత్తురులోనే కత్తులు ఉన్నవాణ్ణి నువ్వు నన్నేం చేయగలవరా? కులానికి విలువ లేకుండా చేసిన నిన్ను బ్రతకనివ్వను. కులమా అంటే ఎప్పుడు పుట్టిందిరా అది? ఎవరు సృష్టించారా దాన్ని? ఈ సృష్టిలో నీరు శాశ్వతం, గాలి శాశ్వతం, నిప్పు శాశ్వతం. వాటికి లేని కులం మనిషివి నీకెందుకురా? పండే పంటకు జాతి ఉంది, మొలిచే మొక్కకు జాతి ఉంది, చివరికి కుక్కకు కూడా జాతి ఉంది. అలాంటిదే మనిషిగా పుట్టిన మాకుండదా కులం? పండే పంట పలానా కులం వాడే తినాలని పంట చెప్పదురా. నీ ఇంట్లో మజ్జిగ చిరికేవాడు పేదవాడు, నీ పంట పండించేవాడు పేదవాడు, నీ పొలంలో కుప్ప నూర్చేవాడు పేదవాడు. నువ్వు పుట్టగానే మొట్టమొదటిసారిగా నిన్ను ముట్టుకుంది నీ కన్న తల్లి కాదురా, ఎరుకల సాని. రేపు నువ్వు చస్తే పూడ్చేది కాల్చేది అతి కాపరిరా. నీ పుట్టుక చావు వాళ్ళు చేతిలో ఉన్నప్పుడు నీకెందుకురా కులం? చంపండి వాణ్ణి.
కొడతామని నీ పాలేరు కొడుకుని తన్నావు. అతన్ని తాకిన నీ కాలేం చేస్తావు? ఏం చేస్తావు? వీర్రాజు, మంచి మనిషిగా మారి ఊరి జనంలో కలిసిపో, లేదా మట్టిలో కలిపేస్తాను. కాలు తడవకుండా చూసుకోండి. రేపు వచ్చి కట్టు మారుస్తాను. రామ్మా, మందులు రాసిస్తాను. అబ్బా, మంటగా ఉందన్న. మంట అక్కడ కాదురా, ఇక్కడ. నా ఇష్టానికి వ్యతిరేకంగా నా కూతురి పెళ్లి చేసి, నా పరువు ప్రతిష్టల్ని పేడనీళ్లు చేసి ఊరంతా చల్లాడు. వాడు ప్రాణాలతో ఉండకూడదు. అది మీ వల్ల కాదు. రేయ్! వాడికంటే నేను దేంట్లో తక్కువరా? ఆస్తిలోనా, అంతస్తులోనా, పౌషులోనా? దేంట్లో దేంట్లో తక్కువరా? వాటన్నిటిలోనూ సమానమేనన్నా. కానీ వాటితో పాటు ఆయనకి నీతి, న్యాయం, ధర్మం ఉన్నాయి. అన్నిటిని మించి ఆ దుర్గమ్మ తల్లి చల్లని ఆశీస్సులు ఉన్నాయి. మనమే కాదు, మల్లంటోళ్ళు 100 మంది కలిసినా ఆయన ఏం చేయలేరు. ఏయ్! చెయ్యెత్తి ఆయన ఏం చేయలేం. చెయ్యి చాస్తే మాత్రం చెయ్యగలం. ప్రతి కార్తీక పౌర్ణమి నాడు అమ్మవారి గుడి వద్ద ఆయనే స్వయంగా గజ్జి కట్టి ఆడి అమ్మవారిని మెప్పించి ఆ అమ్మ తరఫున ఎవరేం అడిగినా కాదనకుండా ఇస్తాడు. వచ్చే సోమవారమే కార్తీక పౌర్ణమి. అయ్యగారు, పాపకు పేరు పెట్టండి. భవాని, ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఇప్పుడు ఉంటాయి. ఏం కావాలి? నేను కోరికలతో రాలేదు, మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. అందరూ బాగుండాలని మీరు ఆశీర్వదిస్తే చాలు. శుభం.